ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ సమ్మర్ అయిపోగానే మా పిల్లని ఏ స్కూల్లో జాయిన్ చేయించాలని చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూనే ఉంటారు. తర్వాత లాస్ట్‌కి ఏదో ఒక స్కూల్లోకి పోయి ఎల్‌కేజీకి ₹1,00,000 50,000 70,000 అలా కట్టుకున్న తర్వాత పాపం వాళ్ళని పొద్దున 6 గంటలకు తీసుకుపోయి ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు తీసుకొచ్చి వదిలిపెడతారు. ఆళ్ళక్కడ చేసేది ఏముంటదంటే పోయిన తర్వాత మనకు పెద్ద హాల్‌లో కూర్చోబెట్టి ఆ టీవీ మానిటర్ ఆన్ చేస్తారు. అందులో ఏబీసీలు అవే మొత్తుకుంటే చిన్న చిన్న పిల్లల స్టోరీస్ ఆళ్ళే చూస్తా ఉంటారు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు, గవర్నమెంట్ స్కూల్‌లో పంపించొచ్చు అని అడిగితే ఏమంటారంటే, గవర్నమెంట్ స్కూల్‌లో స్టడీస్ బాగుండవు. మొత్తం అసలు అసలు స్టడీయే బాగుండదు. అసలు ఏది బాగుండదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకొచ్చిన క్లారిఫికేషన్ ఇస్తాను నేను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కాపాడడం కోసం గవర్నమెంట్ వాళ్ళకి పర్ సాలరీ ఎంతంటే దాంట్లో ఉన్న హెచ్ఎంకి ₹1,00,000 ఉంటది. దాని దాని స్టడీస్ బేస్డ్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ ఎవరైతే రిక్రూట్ చేస్తుందో వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే గవర్నమెంట్ అండర్ సర్వెంట్స్‌లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొట్టకుండా అసలు విద్య అనేది ఏ విధంగా చెప్పాలో వాళ్ళకి తెలుస్తది. ఆటపాటలతోనే హ్యాపీగా విద్య నేర్చుకుంటారు.